అంటే దత్తాత్రేయ స్వామి నా ప్రపంచం అనుకుంటాను. ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అది అవాస్తవం. అసలు అది ఎక్కడ కూడా రాలే, ఎప్పుడు ఆ ఇష్యూ రాలే. మరి మీకు ఈ క్వశ్చన్ ఎలా అడిగారో నాకు తెలియదు, కానీ అసలు అది 100% నా కెరియర్లో ముందు ఉండదు, ఇక ముందు ఉండదు, ఇదివరకు లేదు. అది అక్షరాల అబద్ధం. ఏమండి, ఎక్కడో అమెరికాలో చదువుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేదా పలానా దేశంలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎనీ దేశం అంటే వాళ్ళు మళ్ళీ మన ఇండియన్స్ అయితే నాలెడ్జ్ లేదా? అట్లా చెప్తే ఎక్కడ పడితే అక్కడ ఎంత అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు అలా ఎవ్వరూ ఉండరు. ఎక్కడో ఏదో మారుమూల పల్లెటూరులో ఒక మరుగున పడిపోయిన గ్రామంలో ఒకటి ఇష్యూ జరిగితే దాన్ని పట్టుకొని అందరూ ఇలానే చేస్తున్నారు అనటము, లేదా ఒక రూమర్ ఒక క్వశ్చన్ అడిగితే అసలు 100% నా దత్తాత్రేయ స్వామి మీద ప్రమాణం చేస్తున్నాను, ఇది అబద్ధమైతే నేను ఇక అంచెలంచెలుగా పతనం అవుతాను. అలాంటివి ఎప్పుడు అసలు ఉండవు, శాస్త్రంలోనే ఉండవు. నేను అటువంటివి ఎప్పుడు ఎవరికి సజెస్ట్ చేయను కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని కాల్స్ మీ నుంచి, మీ సంస్థ సేవా సమితి, మారుతి సేవా సమితి నుంచి ఓకే కొన్ని కాల్స్ బయట క్లయింట్లకు పోతాయి. మీ దగ్గరకు వచ్చి సందర్శించి పోయిన తర్వాత ఓకే మీకు ఈ ప్రాబ్లం ఉన్నది, మీకు 50,000కి అయ్యేది ఆఫర్లో మేము 10,000కే చేస్తాం. ఓకే, ఆఫర్ ఉంటుందా? ప్రాయశ్చిత్తానికి ఆఫర్లు ఉంటాయా? చెప్తాను. ఇప్పుడు ఒక ఆయన ఎవరో పేరు అనుకుందాం, క్రాంతి అనుకో, క్రాంతి నా దగ్గరికి వచ్చాడు. ఆయన జాతకంలో, కెరియర్లో, వ్యాపారంలో నష్టపోయాను, నా పిల్లలు, నా పరిస్థితి బాగాలేదు, నేను చనిపోవటమే శరణాగతని 100 సార్లు అనుకున్నా, ఏదో మీ మాటలు నాకు ధైర్యం అనిపించినాయి, వచ్చినా కలిసినా, నాకు అసలు నా పరిస్థితి ఇంతే ఉంటుందా, ఇంకేమైనా మారుతుందా అని క్రాంతి అడిగినప్పుడు, నువ్వు దరిద్రుడివి, నీ జీవితం మారదు అంటే, ఆల్రెడీ నేను చనిపోతా, సూసైడ్ చేసుకుంటా, నా మైండ్లో అంటే అన్నీ కోల్పోయా, ఫెయిల్యూర్ అని ఉన్నవాడికి నువ్వు లేనిపోనివి ఇవి చెప్తే వాడు ఏ క్షణాన ఎప్పుడు అఘాయిత్యం చేసుకుంటాడో తెలియదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, 50,000 రూపాయలు, 70,000 రూపాయలు, 10,000 రూపాయలు ఉన్నదాన్ని ఆఫర్స్ ఏమి ఉండవు. ఇక్కడ నేను చెప్తాను, అది కూడా మీరు ఎక్కడ చూశారో ఎక్కడ వచ్చిందో నేను చెప్తాను. అది ఇదే ఆ క్లయింట్ గురించి, అది ఒక్కటే వచ్చింది, అది రికార్డ్ చేసి ఒక ఛానల్లో పెట్టారు, నేను అది చెప్తాను. ఆ క్లయింట్ పరిస్థితి చాలా దారుణంగా ఉందనో ఏదో వచ్చి చెప్తే, మేము నా అమౌంట్, నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత బ్రాహ్మలకు ఇస్తాను, మీరు ఈ సామాగ్రి, ఇప్పుడు 30,000 రూపాయలు పెళ్లి చేయిస్తే స్తోమతను బట్టి 30,000, 5,000, 10,000 ఇస్తారు కదా. రేపు నీ పెళ్లికి కూడా నువ్వు బ్రాహ్మడికి ఎంతో అంత ఇస్తావు కదా. నీకు ఫలానా ఇబ్బంది ఉన్నప్పుడు ఈ పెళ్లిలో సామాన్లు ఉంటాయా, పూజా సామాగ్రి ఉంటాయా, పూజా సామాగ్రి అని నువ్వు పూజా స్టోర్ పోయి కొంటావు కదా, దానికి 5,000, 6,000 అవుతాయి కదా, అవి మాత్రమే మీరు పెట్టుకోండి, బ్రాహ్మణులకు ఇచ్చే డబ్బులు నేను ఇస్తాను అని చెప్పారు. ఆఫర్ కాదు, సహాయము. అది మీరు ఎవరండి సహాయం చేయడానికి? నా ఇష్టం అండి, మీరెవరు నన్ను అడగడానికి? మీరు క్లయింట్లకు సహాయం చేసుడేంది? ఎందుకు చేయకూడదు? క్లయింట్కి చేస్తా, క్రాంతికి చేస్తా, నా డ్రైవర్కి చేస్తా, నీ కెమెరామ్యాన్కి కూడా చేస్తా. ఎందుకు చేయకూడదు? సహాయం చేయడానికి కూడా ఒక పర్మిషనా? అంటే మీరు అన్నదానం చేస్తుర్రా? అన్నదానం చేస్తున్నా, విద్యాదానం చేస్తున్నా, వివాహం అవుతుంటే స్త్రీ ఇండైరెక్ట్ గా మీకు అర్థమవుతుందా శర్మ గారు? మీరు మీ క్లయింట్ కు ఆఫర్ చేస్తున్నారు అంతే తప్ప. ఆఫర్ అని నువ్వు అనుకుంటే అనుకో, నాకు వస్తే మా అంటే నమ్మే వాళ్ళు 9 మంది నమ్మితే, ఇప్పుడు నన్ను నమ్మే వాళ్ళు 9 మంది ఉంటారు, ఒకళ్ళు క్రాంతి మాటని నమ్మకపోతే వదిలేస్తా. కానీ నేను అతనికి చేసే సహాయం మాత్రం జీవితాంతం, నా వల్ల అతనికి మంచి జరిగితే జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటాడు. అలా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళు సెటిల్ అయ్యాక నేను బ్రాహ్మణులకు ఇచ్చిన దక్షిణలు నాకు తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. దీనివల్ల నాకు తృప్తి వస్తుంది, దీనివల్ల నాకు ఒక పలానా సహాయం చేశానని చెప్పి ఒక ఆనందం కలుగుతుంది. మరి అందరికి ఫ్రీగా సహాయం చేయొచ్చు? అందరికీ అంటే ఉన్న వాళ్ళకి ఎందుకు చేయాలి? స్తోమత పెట్టుకునే క్రాంతి ఒక వాచ్ వాడాడు 2,000 రూపాయలు, క్రాంతికి నేను ఎందుకు దానం చేయాలి వాచ్? అలా అది పరిస్థితి. ఉన్నోళ్ళకి చేయరు, లేనోళ్ళకి ఫ్రీగా సర్వీస్ చేస్తారా? ఖచ్చితంగా పంపి, నువ్వే రేపటి నుంచే పంపి, నీకు తెలిసిన వాళ్ళు, నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, పంపించండి. కనీసం వారానికి 4గురికి చేస్తా ఫ్రీగా. ఇది రికార్డ్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఎవరన్నా నిరుపేదోళ్ళుండి ఖచ్చితంగా స్వామి వారిని కలవాలి, లేకపోతే కలవడం కాదు, ఫోన్ లో ఫస్ట్ జాతకం చెప్తాను ఫ్రీగా.
ఫోన్లో చెప్పేస్తారు. కేవలం రెమెడీ చెప్తారా? రెమెడీ అన్నది వాళ్ళ జాతకంలో దోషం ఉంటే రెమెడీ కూడా అయ్యా ఇలా చేసుకోండి అని చెప్తాను. రెండోది, నాకు అక్కడ మెటీరియల్ కాస్ట్ 350 రూపాయలు అవుతుంది. 350 రూపాయలు ఇవ్వగలిగితే తీసుకుంటాం. ఆ 350 కూడా ఇవ్వలేరు. అది కూడా నేను వారానికి 4 అంటే నెలకెన్ని 16. ఆ 16 మీ ద్వారా వస్తే నేను సహాయం చేయడానికి సంసిద్ధం. రైట్, తప్పకుండా నేను మీ దగ్గరకు పంపించండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. ఫ్రీ కదా, 2 నిమిషాలు మాట్లాడి పెట్టేశాడా, ఫ్రీ కదా, అర నిమిషమే విసుక్కొని మాట్లాడా, కనుక్కోండి. లక్ష్మీకాంత్ శర్మకు జ్యోతిష్యం అంటే పిచ్చి. కాబట్టి నేను ఎందుకు మీ దగ్గర ఇప్పుడు 10 నిమిషాలు కూర్చున్నా, 10 నిమిషాలు జాతకాలే చూస్తున్నానా, వేరే యూట్యూబ్ లో బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నానా? మీ వాళ్ళందరూ చూశారు కదా, అడగండి. జాతకం చెప్పడము నాకు ఒక అంతులేని ఇష్టంతో చెప్తాను. అందుకే ఎంతసేపు కూర్చున్నా నాకు విసుగు రాదు. అంటే మీరు పుట్టడమే జ్యోతిష్యం జాతకాల వైపు మళ్ళీరా? ఎవరైనా ఉంటారు అలా, ఎవరైనా ఉంటారు. నువ్వు పుట్టడంతోనే కెమెరా ముందుకు వచ్చావా, లేదా అన్నప్రాసంలో కెమెరాను ముట్టుకున్నావు? మొత్తానికి లక్ష్మీకాంత్ శర్మ ఇంటర్వ్యూలో నవ్విండు. అట్లా కాదు క్రాంతి, నాకు 8 సంవత్సరాల వరకు ఈ ఆలోచన లేదు. 10 సంవత్సరాల్లో లేదు. 11వ సంవత్సరంలో మా తాతగారు మహానుభావులు, ఆయన భిక్ష నేను ఇవాళ ఎంతో మందికి సాయం చేస్తున్నా అంటే, ఆయన నన్ను ఎందుకో ఈ పాండిత్యంలో క్లిక్ అవుతాను అని ఆయనకి ఏదో అనిపించింది. ఈ అంతరాత్మ ఉంటుంది కదా, 6th సెన్స్ అనేది అనిపించి నన్ను శ్రీశైలంలో వేద పాఠశాలలో జాయిన్ చేశాడు. అక్కడ ఆయన సంకల్పమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. లక్ష్మీకాంత శర్మ ఆస్తులు ఎంతవరకు ఉంటుండొచ్చు? లక్ష్మీకాంత శర్మ ఆస్తులన్నీ లోన్లోనే ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి అన్నది అసందర్భం ఈ ఇంటర్వ్యూలో. ఎందుకంటే దానివల్ల నీకు, ప్రజలకు, ఎవరికి ఉపయోగం ఏం లేదు. దానివల్ల నష్టాలుంటే సరే, నీ వల్ల పలానా వాళ్ళకి ఇంత నష్టం జరిగింది, ఈ కబ్జా చేసావు నువ్వు అంటే దానికి నేను మాట్లాడొచ్చు, సమాధానం చెప్పొచ్చు. కాబట్టి దానికి అసలు అసందర్భమైన ప్రశ్న. అన్ని లోన్లోనే ఉన్నాయి.